సీఎం గారు వస్తున్నాంటే అప్పుడు అన్ని పనులు వచ్చాయి. సీఎం గారికి ఎంతమంది వస్తున్నారు? రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ త్వరలో ఓపెన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 16 కోట్ల ఖర్చులతోటి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విజ్ఞానంతో వినోదంతో పాటు పిల్లలకి నాలెడ్జ్ సెంటర్గాను ప్రకృతి మీద, నీటి వనరుల మీద, సైన్స్ పరికరాల మీద అవగాహన కల్పించడం కోసం ఈ సెంటర్ కలకత్తా తోటి సమానంగా ఇక్కడ ఏర్పాటైంది. దాదాపుగా 40 కోట్ల పైచలకు విలువైన భూమిని 5 ఎకరాల గతంలో నేను, ఎంపీ గారు మురళీమోహన్ గారు ఆ రోజున హ్యాండ్ ఓవర్ చేసాం. ఇవాళ పూర్తయింది. త్వరలోనే దీన్ని ఓపెన్ చేయడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పెద్దలు రావాలని మేము కోరుకుంటాము. వస్తారు. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంగణాలన్నీ కూడా బొమ్మూరు ప్రాంగణాలు రామారావు గారు తలపెట్టిన ఒక విజ్ఞాన కేంద్రం ఇక్కడ. ఇవాళ కలెక్టరేట్ ఉన్నా, బాయ్స్ పాలిటెక్నిక్ ఉన్నా, ఉమెన్స్ ఐటీ ఉన్నా, డైట్ ఉన్నా, నిర్మితి కేంద్రం ఉన్నా, అనేక కేంద్రాలు ఇక్కడ వస్తున్నాయి బొమ్మూరు. ఈ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని నిర్ణయించాం. రోడ్లు కానీ అన్నీ కూడా వైడింగ్ చేసి కొంచెం మహిళా ప్రాంగణాన్ని కూడా బాగు చేయాలని నేను వైన్ చేసిన కూడా కోరాం. అలాగే పాలిటెక్నిక్ కాంపౌండ్ లేదు, రోడ్డు కూడా వైడింగ్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రోజు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పిల్లలు వచ్చి ఈ విజ్ఞానం నేర్చుకోబోతున్నారు. దీనికి అవసరం పార్కింగ్ సమస్య కూడా ఉంది. దాన్ని కూడా ఇవాళ ఎంఆర్ఓ గారు, డెప్యూటీ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు సర్వేలకు అప్పచెప్పాం. మొత్తం ఈ ప్రాంగణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేయండి. ఏ భూమిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి అంగుళాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం. ఆ రోజు న్యాక్ కట్టి దానివల్ల ఇవాళ కలెక్టరేట్ రాగలిగింది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం ఉంది, దాన్ని కూడా పునర్నిర్మాణం చేసిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఆక్రమణలన్నీ చేసి సక్రమంగా ఉపయోగించేలాగా చేయడం. అలాగే ఉన్న హౌసింగ్ ఉన్నాయి, టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, పక్కనే వ్యాంబే హౌసెస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా పౌర సదుపాయాలు మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే 1 year లోపల ఇవన్నీ కంప్లీట్ చేయాలని, త్వరలోనే రాబోయే వచ్చే నెల లోపల దీన్ని ఓపెన్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ, సౌత్ ఇండియాలోనే లేని సంస్థ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటాం. ఇంకా ఎవరు వస్తారో తెలియదు. కేంద్రం నుంచి మంత్రి గారు వస్తారని చెప్పారు. రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తారా, చంద్రబాబు గారు వస్తారా? ఎందుకంటే చంద్రబాబు గారి పర్యటన కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నారు. ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి గారా, డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత నిర్ణయిస్తారు, కానీ డేట్ ఫిక్స్ కావాల్సిన అవసరం.